హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రభు ఏను వీడియోస్ స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మేము అరుణాచలం వచ్చాము. అరుణాచలంలో ఈరోజు గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తున్నాం. నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా వచ్చాము. ఇక్కడ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అదే రేట్లు కూడా మన 1000 అలా 2500 దాకా అట్లా ఉన్నాయి. మీరు కూడా వచ్చి విజిట్ చేయొచ్చు. రూమ్స్ కూడా మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. రూమ్ కూడా ఇదంతా ఇట్లా రూమ్ ఉంటుంది. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, చూడండి. చాలా బాగున్నాయి. ఇక్కడంతా విజిట్ చేసుకోవచ్చు. మీరు కూడా చాలా అద్భుతంగా ఉంది. మీకు గిరి ప్రదర్శన స్టార్ట్ చేసేటప్పుడు మొత్తం వీడియో కూడా మీకు ఎట్లా ఏంటి మొత్తం మీకు కూడా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మేము తీసుకున్న దగ్గర రూమ్ అయితే మాత్రం మాకు బాగానే అనిపించింది. మేమంటే ఏసీ తీసుకున్నాం, నాన్ ఏసీ తీసుకున్నాం. నేను ముందైతే నాన్ ఏసీలో ఉన్నాను. అంటే రూమ్ కూడా మాకు బాగానే అనిపించింది. 1500 అలా తీసుకున్నారు మాకు. ఈ ఏరియా కూడా దగ్గరతో బాగానే ఉంటుంది. అది గుడి పక్కనే ఇది కూడా ఉండేది. మీరు కూడా కొద్దిగా చూసి విజిట్ చేయొచ్చు. వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఇస్తారు. మన వాళ్ళకి కూడా మన వీడియో చూపిస్తే బయట మొత్తం చూడండి. అది మేము ఇప్పుడే గిరి ప్రదర్శన స్టార్ట్ అవుతున్నాము. ఫ్రెండ్స్ అందరం కూడా, నేను మా ఫ్రెండ్స్ గిరి ప్రదర్శన స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. చిన్నగా వెళ్తున్నాము. పక్కనే గుడి కూడా పక్కన షాప్స్ మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మన ఆంధ్ర ఫుడ్ కూడా ఉంది ఫ్రెండ్స్. కొద్దిగా మీరు బ్యాక్ వచ్చిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే మన ఆంధ్ర ఫుడ్ కూడా ఉంటుంది. ఆంధ్ర ఫుడ్ కూడా బ్రహ్మాండం ఉంది. మేము ఆంధ్ర ఫుడ్ తిన్నాము. అంటే అది హోటల్ కూడా మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 2 దాకా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 నుంచి 9:30 దాకా ఉంటుంది. మీరందరూ కూడా అక్కడ భోజనం చేయొచ్చు. ఇది ఇటే ఫ్రెండ్స్. ఇటు నుంచే మనం అరుణాచలం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మనం కూడా కర్పూరం అవి ముట్టించి అక్కడ నుంచి వెళ్ళాలి. మేము ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము, నేను నా ఫ్రెండ్స్ కూడా. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ షాప్స్ కూడా అంతా రోడ్లు ఇవన్నీ కూడా బాగు చేస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు మీరు కూడా. అంటే రోడ్డు అవన్నీ కూడా బాగు చేస్తున్నారు. ఇంకా రోడ్లు వేయటం కానీ ఇదంతా కూడా ఇప్పుడే జరుగుతుంది. కన్స్ట్రక్షన్ మొత్తం కూడా. చిన్నగా వెళ్తున్నాము నేను మా ఫ్రెండ్స్ కూడా. ఇంకా ముందుకు వెళ్ళాలి. అక్కడ మీకు కొన్ని కనపడుతున్నాయి కదా, అక్కడ దాకా వెళ్ళాలి. వెళ్ళి కూడా అంటే రిజర్వేషన్ కూడా మాకు టైం పట్టింది. మేము ఈవినింగ్ 6 కలా బయలుదేరాము. 6 కలా బయలుదేరితే మేము వచ్చేసరికి కూడా 1:30 అయింది. రూమ్కి వచ్చేసరికి చాలా టైం పట్టింది మాకు కూడా. మీకు కూడా పెందలాడ వెళ్తే పెందలాడే దర్శనం అవుతుంది మీకు కూడా. మాకేంటే మీకు లేట్ అయింది కాబట్టి మేము మళ్ళీ మార్నింగ్ దర్శనం చేసుకోవాలి కాబట్టి మార్నింగ్ దర్శనానికి వెళ్ళాలి. మాకు 6:30 అయింది కాబట్టి మేము బయలుదేరేసరికి మాకు అయిపోయేసరికి 1:30 అట్లా అయింది. మేము మార్నింగ్ దర్శనానికి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ వెళ్తున్నాం, గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము. కానీ ఫ్రెండ్స్ అక్కడ టెంపుల్ దగ్గర కూడా మేము వీడియోస్ తీద్దామని కూడా లోపల తీద్దామని చాలా ప్రయత్నించాను. నేను తీద్దాం అనుకున్నా కానీ తీయలేకపోయాను. కొన్ని తీశాను, కొన్ని తీయలేకపోయాను. ఎందుకంటే అక్కడ కెమెరా అలౌ చేయట్లేదు. మేము స్టార్టింగ్లో తీద్దామని పోతే మా ఫ్రెండ్ వెళ్తే అక్కడ ఉన్న చుక్కులు మాత్రం అరిచారు. మా ఫ్రెండ్స్ని కూడా వెళ్తున్నాం ఫ్రెండ్స్. దగ్గరకు వచ్చాము టెంపుల్ దగ్గరికి. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి. అక్కడ ఉన్నాయి కదా పైన గుడిసెల్లాగా, అవి అక్కడ ఉన్నాయి కదా, వాటి దగ్గరకు వెళ్ళాలి. ఇక్కడ కూడా ఇదంతా ప్లేస్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇదంతా షాప్స్ కానీ జ్యువెలరీ షాప్స్, అలాగే స్వీట్ షాప్స్ అన్నీ ఉన్నాయి. మీకు అక్కడ అన్నీ మీకు అవైలబుల్లో ఉన్నాయి. మనకంటే కొద్దిగా రేట్ ఎక్కువ కూడా ఉన్నాయి. మనకి ఆంధ్ర కంటే ఇక్కడ రేట్లు ఎక్కువ బాగానే ఉన్నాయి. వాటర్ బాటిల్ తీసుకుంటే 35 రూపీస్ 45 రూపీస్ అలా తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అవి కూడా ఇక్కడ రేట్లు కూడా బాగానే ఉన్నాయి. మీరు కూడా చూడవచ్చు. మీ దగ్గరకు వచ్చాము. ఆటోకి అయితే ఆటో ఛార్జీలు మనిషికి 20 రూపీస్ అలా తీసుకుంటున్నారు. ఆటో ఛార్జెస్ కూడా మన దగ్గర. మేము వచ్చిన ఫస్ట్ ఎక్కినప్పుడు 20 అట్లా తీసుకున్నారు. అంటే మేము తిరుపతి నుంచి అరుణాచలం బయలుదేరాము. తిరుపతి వచ్చాము. తిరుపతి నుంచి ఇట్లా అరుణాచలం ప్లాన్ చేసుకున్నాము. మళ్ళీ తిరుపతి వెళ్తాము. అరుణాచలం గిరి ప్రదక్షిణ అయ్యి స్వామివారి దర్శించుకున్న తర్వాత మళ్ళీ తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనానికి వెళ్తాము. టోకెన్ దర్శనం తీసుకొని ఈవినింగ్ టోకెన్ దర్శనం తీసుకొని స్వామివారి అలిపిరి మెట్ల ద్వారా వెళ్తాం. మేము కూడా దగ్గరకు వచ్చేస్తాం ఫ్రెండ్స్. అది గోపురం కనపడుతుంది కదా అక్కడ ముందు,
అక్కడికి వెళ్ళి దీపం ముట్టియాలి కదా. ఇక్కడ అందరూ కూడా రష్ బాగానే ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. మేము మార్నింగ్ చూసినా కానీ రష్ అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి. తిరుగుతూనే ఉన్నారు, మార్నింగ్ నుంచి గిరిప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు జనాలు మొత్తం కూడా. చూడాలి ఎట్లా జనం ఉన్నారా, ఫుల్గా ఉన్నారా లేరా, ఎలా ఉందనేది అక్కడ చూడాలి. మనం కూడా చూసి దాన్ని బట్టి గిరిప్రదక్షిణ అట్లా చేయాలి కాబట్టి చేస్తాం. కాబట్టి జనం ఫుల్గా ఉంటారు కదా, అయినా మనం వెళ్తాం కదా. ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, టెంపుల్ లాస్ట్లో దర్శనం చేసుకున్నాం. స్వామివారి టెంపుల్, అమ్మవారి టెంపుల్. ఇక్కడ వీడియో దిగలిగాం. కొద్దిగా ముందు టెంపుల్ వచ్చేసాం ఫ్రెండ్స్. మనం కూడా టెంపుల్ ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం కూడా. ఇక్కడ దీపారాధన ముట్టించేసి కొబ్బరికాయ కొట్టేసి మనం నమస్కారం చేసుకొని స్వామివారి గోపురాన్ని స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. మనం కూడా కొన్ని స్టార్ట్ చేసుకుంటే మనకి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా, కొద్దిగా ముందుకు వెళ్ళాలి ఎదురుగా. ఇక్కడ అన్ని పూలు కొబ్బరికాయలు అన్నీ కూడా చౌకగానే అమ్ముతున్నారు. మన దగ్గర కంటే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. వచ్చేసాం ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గరికి. అదిగోండి గోపురం వచ్చేసింది, అరుణాచల గోపురం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. మీరందరూ కూడా మన ఛానల్ని కూడా ఎవరుగా ముందుగా వచ్చినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసి నేను పెట్టే నోటిఫికేషన్ నేను ముందుగానే అనుకున్నాను ఫ్రెండ్స్. మీరు తప్పకుండా మన వీడియోస్కి లైక్ చేస్తారని, అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కూడా నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కూడా తప్పకుండా. అదిగోండి ఫ్రెండ్స్ అరుణాచలేశ్వర స్వామి టెంపుల్. నేను ఇక్కడ నమస్కారం చేసుకొని స్వామివారికి కొబ్బరికాయ కొట్టేసి వెలిగించేస్తాము. దీపారాధన వెలిగించలేదు మేము, ఈ కర్పూరం వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరాము మేము. జనం అయితే పర్లేదు, నార్మల్గానే ఉన్నారు ఇక్కడ, పర్లేదు వెళ్ళొచ్చు. మేము స్టార్ట్ అయ్యే ముందు జనం తక్కువ ఉన్నారు, మరి చూడాలి ముందుకెళ్తే కానీ తెలియదు మనకి. అది ఫ్రెండ్స్ ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇక్కడ కూడా అంతా బాగానే ఉన్నారు, ఫొటోస్ పీపుల్ పెట్టేవాళ్ళు అందరూ బాగానే తీస్తున్నారు అక్కడ కూడా. అదిగోండి ఫ్రెండ్స్ గోపురం కూడా. దీపదక్షిణ అయితే స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ ఆవులు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. దీపదక్షిణ స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మేము కూడా చిన్నగా బయలుదేరుతున్నాము, నడుచుకుంటూ వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యాము. మా ఫ్రెండ్స్ ఏమో వెనకాల ఉన్నారు, నేను చిన్నగా ముందుకు వచ్చాను. అక్కడక్కడ కూడా మాకు కొన్ని సంఘటనలు కూడా ఎదురయ్యాయి మా ఫ్రెండ్స్కి కూడా. ఎవరైనా కొత్తగా విజిట్ చేసే వాళ్ళు ఉంటే మన వీడియోని కూడా అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు ముందుగానే ఉంటాయి. అలాగే మేము ఈ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. గిరి ప్రదక్షిణ కూడా చాలా బాగా చక్కగా జరుగుతుంది. మేము చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఈ గిరి ప్రదక్షిణలో చాలా ఆనందంగా గడిపాము. ఈ ఆనందాన్ని మీరు కూడా చాలా బాగా వెళ్ళొచ్చు. ఈ వీడియో కూడా నేను చాలా చక్కగా వచ్చింది అనుకుంటున్నాను. వీడియో కూడా ఈ గిరి ప్రదక్షిణ చాలా ఆనందంగా మేమందరం చాలా చక్కగా దర్శనం ఎంజాయ్ చేశాము. స్వామివారి దర్శనం కూడా బాగా అయింది. అంటే రాత్రి చేసాము దర్శన, తెల్లారుజామున స్వామివారి దర్శనానికి వెళ్ళాము. స్వామివారి దర్శనం కూడా బాగా అయింది. గంటన్నర సేపు పట్టింది మాకు దర్శనం కూడా. చాలా చక్కగా అయింది దర్శనం స్వామివారిని. ఇక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు లోపల తీయట్లేదని చెప్పని మాకు చెప్పారు, అందుకని వీడియో తీయలేకపోయాను. ప్రతి చోట కూడా ఇలానే జరిగింది. ముందు చోట ఇక్కడ వాళ్ళు ముందుగానే చెప్పారు వీడియోస్ తీయొద్దని, అందుకని తీయలేకపోయాను. మీరు గమనించగలరు. మళ్ళీ రెండో తేదీ మళ్ళీ స్టార్ట్ చేసాము. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ చిన్నగా వెళ్ళాము. అక్కడ నుంచి చిన్న నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్తూ ఉండగానే మాకు చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ మళ్ళీ ఇంకొక గుడి కనిపించింది పైన. అదిగోండి అక్కడ పైన ఉన్నకి అది కూడా కనపడుతుంది మనకి.
అక్కడ కూడా నమస్కారం చేసుకొని స్వామివారికి మేము బయలుదేరాము. లోపల ఇది తీయాల్సింది, మేము లోపల తీసాము. రోడ్లు ఇప్పుడిప్పుడే వేస్తున్నారు కొత్తగా, మొత్తం గులకరాళ్ళు అవన్నీ ఉన్నాయి. ఈ మధ్య రోడ్డు వేస్తున్నారు కొత్తగా మార్గానికి. మేము పంచె కట్టుకొని స్టైల్లో వెళ్ళాము. మేము ప్రదక్షిణకి అందరూ ఫ్యాన్స్ వేసుకొని పంచె కట్టుకొని మేము చాలా చక్కగా ఈ గిరి ప్రదక్షిణని చాలా ఎంజాయ్ చేసాము కూడా మా ఫ్రెండ్స్తో. ఈ గిరి ప్రదక్షిణ చేసుకుంటూ స్వామివారి స్మరణ చేసుకుంటూ వెళ్ళాము ఈ గిరి ప్రదక్షిణని. అయ్యో కనబడుతుంది. ఈ వీడియోని నాకెందుకో మీకు అందించి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకున్నాను. ఈ వీడియోని మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్. నన్ను ఆదరిస్తారని, నన్ను ఎంతో పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలానే వెళ్తూ ఉన్నాము మేము చిన్నగా, మేమందరం కూడా నడుచుకుంటూ వీడియో తీస్తూ వెళ్తున్నాను నేను. మా ఫ్రెండ్స్ వెనకాల వస్తున్నారు. నా వెనకాల బయట షాపింగ్ మాల్స్, అలాగే మనం తీసుకోవాలనుకున్న ప్రసాదం కూడా, స్వామివారి ప్రసాదం అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కానీ అక్కడ దర్శనం కూడా మాకు చాలా చక్కగా జరిగింది. ఇంట్రడక్షన్ చేశాము, నేను చేసి ఈరోజే దర్శనం కూడా చేసుకున్నాము. నైట్ దర్శనం చేసుకున్నాం, తెల్లారే స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాము. ఒకరోజు లేట్ అయింది వీడియో పెట్టడానికి కూడా, మీకు పెడుతున్నాను. ఒకరోజు లేట్ అవుతుంది. అందరూ కూడా నా వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి మీరు కూడా. ఇక్కడ ఇంకొక టెంపుల్ వచ్చింది ఇక్కడ మనకి దగ్గరలో. ఈ టెంపుల్లో కూడా వీడియో తీయలేదు, మేము వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. మీకు పైన ఇక్కడ మ్యాప్ కనిపించింది, ఎక్కడ దాకా వెళ్ళాము. మాకు అక్కడ రెడ్ మార్క్ ఉంది కదా, అక్కడ దాకా వచ్చాము. అక్కడ నుంచి కొంచెం స్టార్ట్ చేసి అలాగే నడుచుకుంటూ మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసుకుని నడుచుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్. వెళ్తూనే ఉన్నాము. నా ఫ్రెండ్ ముందు వాడికి పాపం పంచె జారిపోతూ కూడా వెళ్తున్నాడు. వాడు చిన్నగా ఒకటి పంచె జారిపోతే వాడు కట్టుకున్నాడు. చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము. మళ్ళీ ఇంకో మార్గంలో మన గుడి ముందుకి ఇంకొక 1500 మీటర్స్లో ఉంది టెంపుల్ కూడా మనకు అక్కడ. ఆ టెంపుల్ని విజిట్ చేస్తాము. అది కూడా వీడియో చూపిస్తాను మీకు. వచ్చాము టెంపుల్ దగ్గర కూడా. ఇది మాత్రం వీడియో తీయగలిగాను. ఈ టెంపుల్లో వీడియో తీయగలిగాను నేను. ఏ టెంపుల్లో వీడియో తీయలేకపోయాను, 2-3 టెంపుల్లో. ఈ టెంపుల్లో కూడా వీడియో తీయగలిగాను వినాయకుడిని. అందరూ కూడా దర్శనం చేసుకుంది మీరు కూడా స్వామివారిని. మళ్ళీ అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాం ఫ్రెండ్స్. నేను మా ఫ్రెండ్స్ కూడా స్టార్ట్ చేసి బయలుదేరాము గిరి ప్రదక్షిణకి. మళ్ళీ అంటే మేము ఎక్కడా కూడా బ్రేక్ అనేది తీసుకోలేదు. మధ్యలో బ్రేక్ తీసుకోకుండా ఏమీ తినకుండా కూడా మేము నడుస్తూనే వెళ్ళాము. అసలుకి ఏమీ ముట్టుకోలేదు. మధ్యలో అక్కడ ఆగాము అంతే. మళ్ళీ ఇంకో టెంపుల్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా వీడియో తీయలేదు లోపల. మామూలుగా నేను బయట చూపించాలనుకుని మామూలుగా తీసాను, మనం మీకు చూపిద్దామని బయట తీసానంటే లోపల తీయనివ్వట్లేదు, ఫోన్ ఎలవలేదు అన్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు టెంపుల్ ఉంది. ఇక్కడ మనం నిమ్మకాయతో దిష్టి తీపించుకొని మన కాలుతో తొక్కి మనకున్న దిష్టి మొత్తం పోతుందని చెప్పని ఇక్కడ నమ్ముతారు. కానీ మాకు ఇక్కడ తీసేవాళ్ళు లేరు ఫ్రెండ్స్. నిమ్మకాయని తీసేవాళ్ళు ఇక్కడ లేరు. నేను వెళ్ళిన టయానికి ఎవరికి వాళ్ళు తీసుకుంటున్నారు. మేము ఇంకా ఎందుకు లేని చెప్పని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి ఇక్కడ మేము ముందుకు వచ్చిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమం కనిపింది. అక్కడ కూడా ఫోన్ ఎలవ్ లేదన్నారు లోపలికి. వీడియోస్ తీయలేకపోయాను నేను. అక్కడ కూడా వాళ్ళు వీడియోస్ తీయొద్దు అని చెప్పి అన్నారు. రోడ్డు మీద కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ మనకి ఇంకొక టెంపుల్ వచ్చింది. ఆ టెంపుల్లో
ద్వారా దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళాను. దయచేసి అందరూ కూడా తప్పుగా అనుకోకండి, లోపల వీడియో తీయలేదు అని కూడా మీరు ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. ఎందుకంటే లోపల వీడియోస్ తీయట్లేదు. ఇక్కడ మాత్రం స్పెషల్గా తీసాను. ఇక్కడ వీడియో తీయగలిగాను నేను ఇక్కడ స్వామివారిని కూడా. ఫస్ట్ తీయలేనేమో అనుకున్నాను, అక్కడ తీనిచ్చారు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం రూపాయి కాయిన్స్ ఇలా నిలబెడితే మన అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రదక్షిణ చేసి గుళ్ళో ఇక్కడ రూపాయి కాయిన్ నిలబెట్టాలి. నా కాయిన్ నేను అక్కడ నిలబెట్టాను కూడా. మీకు వీడియోలో కనపడుతుంది కదా, అక్కడ కాయిన్ నేను నిలబెట్టాను. మా ఫ్రెండ్ మాత్రం ఇంకొక ఫ్రెండ్, ఇక్కడ వీడియో తీస్తున్న ఫ్రెండ్ కూడా, అతను నిలబెట్టిన 5 కాయిన్స్ అతను నిలబెట్టాడు. ఈ ఫ్రెండ్ మా ఫ్రెండ్ మాత్రం మా ఫ్రెండ్ నిలబెట్టడానికి ట్రై చేస్తున్నాడు. అతనికి మాత్రం నిలబడట్లేదు కాయిన్. నాకు 4 సార్లు పావుగంట సేపు దాకా నాకు నిలబడలేదు, తర్వాత నిలబడింది కాయిన్. మా ఫ్రెండ్ కూడా ట్రై చేస్తుంది. స్వామివారు మనం అనుకున్న కోరిక నెరవేరుస్తారట. మన మనసులో అనుకొని ఆ కాయిన్ నిలబెడితే అది నెరవేరుతుందని ఇక్కడ చెప్తున్నారు, వాళ్ళు మనకి చెప్పారు. అందుకని అక్కడ కాయిన్ నిలబెట్టాము, అక్కడ చేసాము మేము. అక్కడ నుంచి మళ్ళీ గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాము ఫ్రెండ్స్. మేము వచ్చేసరికి ఫ్రెండ్స్ నైరుతి లింగం అంటారు. నైరుతి లింగం దగ్గర దాకా వచ్చాము మేము. అంటే ఆ లింగాన్ని ఫోటో తీయాలనుకుంటే తీయలేం కదా ఫ్రెండ్స్. నైరుతి లింగం దగ్గర దాకా వచ్చాము. అక్కడ వీడియో తీస్తాను, లోపలికి తీద్దామని అక్కడ కూడా తీయనివ్వలేము. అంటే నడుచుకుంటూ మళ్ళీ గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసాము. చూడండి ఫ్రెండ్స్, మాకు ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఎదురైంది. సాయిబాబా స్వామివారిని కూడా నమస్కారం చేసుకున్నాం బయట నుంచి. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక లింగం వచ్చింది మాకు ఇక్కడ. ఇది మేము వెళ్ళేసరికి టెంపుల్ మూసేశారు. బయట నుంచి వీడియో తీశాను నేను మీకోసం, తీద్దామని చెప్పని బయట నుంచి మీకోసం. సూర్యలింగం ఇది చూడండి ఫ్రెండ్స్. స్వామివారిని మీరు అందరూ కూడా దర్శనం చేసుకోండి. అంత క్లారిటీగా రాలేదు చూడండి, మీకు వచ్చిందంటే స్వామివారిని నమస్కారం చేసుకోండి. మేము పోయిన టైంకి కూడా టెంపుల్స్ అన్నీ మూసేశారు. కొన్ని టెంపుల్స్ తీశారు, కొన్ని టెంపుల్స్ మూసేశారు. మళ్ళీ గిరిప్రదక్షిణ స్టార్ట్ చేశాము. ఇక్కడ మాత్రం వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ సాయిబాబాది. అంటే ఇక్కడ వీడియో తీయలేదు, నేను ఎట్లా తీశాను వాళ్ళకి తెలియకుండా. చిన్నగా వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. వ్యూ అంతా బాగుంది, లైటింగ్ అంతా బాగుంది. లోపల సాయిబాబా ఉన్నారు. లోపలికి వెళ్ళి వీడియో తీశాను నేను. ఆ వ్యూ అంతా కూడా లోపల బాగుంది, లైటింగ్స్తో అంతా. మీరు కూడా వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మీకు ఎంత నచ్చుతుంటే అందుకని జూమ్ చేసి తీశాను వీడియోని కూడా, దగ్గరికి వెళ్ళి తీయలేదు. మళ్ళీ ఇక్కడ ఇంకొక టెంపుల్ వచ్చింది. ఈ టెంపుల్లో కూడా వీడియో తీశాను. స్వామివారిని దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. లోపల స్వామివారిని చూపిస్తాను, దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా. అంటే జూమ్ చేసినా కానీ ఇంత క్లారిటీగా రావట్లేదు స్వామివారి తలుపులు వేసేసరికి. అది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ నుంచి మేము చిన్నగా మరి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసాము. వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ టెంపుల్ వచ్చింది. అంటే లాంగ్ మొత్తం తీస్తే లెంత్ అవుతుందని చెప్పని అక్కడ టెంపుల్స్ దగ్గర వరకే తీసాను వీడియో కూడా, లాంగ్ లెంత్ అవుతుందని. ఈ స్వామివారిని కూడా మీరు నమస్కారం చేస్తాను. లోపల వీడియో తీసాను కూడా ప్రతి ఒక్కరు కూడా. అదిగోండి ఫ్రెండ్స్, స్వామివారిని తీశాను. అంటే మేము కింద వంగాల్సి వచ్చింది, కొద్దిగా జూమ్ చేశాను మీకోసం తీద్దామని. మళ్ళీ ఇంకొక టెంపుల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఈ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నాం మేము. మేము అనుకోకుండా అసలుకి స్వామివారిని దర్శనం చేసుకున్నామని వచ్చాము. అనుకోలేదు, అప్పటికప్పుడు అనుకొని స్వామివారి మహిమ ద్వారా మేము ఇట్లా బయలుదేరి రావడం జరిగింది. స్వామివారి గిరిప్రదక్షిణ మాకు ఇట్లా జరగటం మాకు ఆనందంగా ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మేము అప్పుడే చేసుకొని బయటకు వచ్చేసి చిన్నగా వెళ్తున్నాము మళ్ళీ గిరిప్రదక్షిణకి. ఇంకా లాస్ట్ ఫ్రెండ్స్ ఇంకా టెంపుల్ ఉంది, ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయి అవుతుంది. ఆ టెంపుల్స్ కూడా చూపిస్తాము, స్వామివారిని దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్ ఇది మోక్ష మార్గం అంటారు కదా, అక్కడ కూడా మోక్ష మార్గం కూడా దగ్గర చూసాను వీడియో. ఇంకొక టెంపుల్ వచ్చింది ఫ్రెండ్స్, ఆ టెంపుల్లో కూడా చూపిస్తాను వీడియో. స్వామివారిని
చూడండి ప్రతి ఒక్కరు కూడా. అంటే లోపల తినిస్తారు తినేదని చెప్పని చూసాను. లోపల తినివ్వట్లేదు. అమ్మవారి టెంపుల్ వచ్చేసింది, లోపల తినివ్వట్లేదు. చూసాను, ట్రై చేశాను మీకోసం. లోపలికి వెళ్ళి గుడి మూసేసింది వెళ్ళుంటాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దర్శనానికి వెళ్తుండగా లోపలికి వెళ్తుండగా నాకు ఇక్కడ కోనేరు కనపడింది. కోనేరుని కూడా వీడియో తీసాను. అట్లా కోనేరుని కూడా చూడండి ఫ్రెండ్స్. కోనేరు అంతా బాగుంది. అక్కడ చూపిద్దామని వీడియో తీశాను కోనేరు దగ్గర. అలాగే లడ్డూ ప్రసాదం దగ్గర కూడా వీడియో తీశాను ఫ్రెండ్స్. అక్కడ బాగా రష్గా ఉన్నారు ఫుల్గా. లడ్డూ ప్రసాదం దగ్గర కూడా అది కూడా చూపిస్తాను మీకు, చూడండి. అలా తీసుకుంటూ మీకోసం చూపిద్దామని చెప్పి తీసుకుంటూ వెళ్ళాను. ఫ్రీ దర్శనానికి వెళ్ళాను ఫ్రెండ్స్. మాకు మాత్రం 2 గంటల సేపు పట్టింది దర్శనానికి. 50 రూపీస్ దర్శనం ఉంది, ఫ్రీ దర్శనం ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి లడ్డూ ప్రసాదం దగ్గర కూడా ఫుల్ రష్ ఉన్నారు. మా ఫ్రెండ్స్ని ఇద్దరు పంపించేసి మేము